కార్యక్రమం చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కూడా కాసేపు ఓపిక కూర్చుంటే డాక్టర్ నా సార్ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మొట్టమొదటిగా 34వ డివిజన్ సోదరుమణులకు ఈ కార్యక్రమాన్ని హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్న సోదరుడు బంటు ప్రవీణ్ పండు గారికి మరియు హెల్త్ క్యాంప్కు సహకరిస్తున్న డాక్టర్ దొరబాబు గారికి, వెంకటరమణ గారికి, మధు గారికి మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పవన్ ముద్రా గారికి, ఇక్కడ 34 డివిజన్ అంటే నాయకుల కంట బీజేపీ కార్యకర్తలు గత 30 సంవత్సరాల నుండి పటిష్టంగా ఉన్న డివిజన్ ఇది. ఈ డివిజన్లో డాక్టర్ గారు ముగ్గురు ఎమ్మెల్యేలండి. మున్సిపల్ చైర్మన్ ఇదే డివిజన్లో ఫస్ట్ కేవీ గంగాధర్ గారని కుమారెడ్డి, ఆ తర్వాత డి సత్యనారాయణ గారు, తర్వాత అందరు ఆశీర్వాదంతో నేను, ఇవన్నీ కూడా 34 డివిజన్ అంటే కుమార్గడి, హెచ్ కంపౌండ్, ఈ దేవుడు అని అనుకున్నాను. ఆ తర్వాత గుప్తా దేవేంద్ర గుప్తా గారు మున్సిపల్ చైర్మన్గా. ఈ శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక సేవాభావం. మామూలు కార్యకర్తల నుండి నాయకులు ఉండే లక్షణం అది. ఇప్పుడు ఏదో ఎలక్షన్ ఉందని పండుగ క్యాంప్ పెట్టడం కాదు. జనరల్గా ఏదైనా సేవ చేయాలనే ఆలోచన, ఒకటి చేసిన తర్వాత ఇంకోటి చేయాలనే ఆలోచన ఉన్న భారతీయ జనతా పార్టీ. అందుకే ఏదో ఎలక్షన్ అని కాదు సార్, ఫోర్త్ క్యాంప్ మా పండుగ సేవ ఇంకా ముందు ఉంటాడు. ఒకవేళ చెప్పాలంటే నాకన్నా ముందే ఉంటాడు. ఇక్కడ అంటే వాస్తవంగా ఇటువంటి ఏరియాలలో ముఖ్యంగా మిర్చి కాంపౌండ్ స్లమ్ ఏరియాస్లలో చాలా అవసరం హెల్త్ క్యాంప్ అనేది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఒకవైపు అంటే ప్రజలకు మెరుగైన వైద్యం కొద్దిగా డెవలప్ అవుతూ ఉంది. అయినా కానీ ఒక విశ్వాసం లేదు. ఏంటంటే సివిల్ హాస్పిటల్ పోతే ఇబ్బంది, చాలా సీరియస్గా ఉంటే వస్తామా లేదా అనే. ఇక ప్రైవేట్లో ఎంత అన్నా కానీ ఇక్కడ ఏమైంది సార్ అంటే చాలామందికి బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా డైలీ లేబర్ చేసుకోవడం, లేబర్ పనిచేయడం, అటువంటి అన్ని రకాలుగా ఉన్నారు ఈ కాలనీ. అంటే మిర్చి కాంపౌండ్ ఇటువంటి స్థలంలో ఈ హెల్త్ క్యాంప్ పెట్టడం నిజంగా చాలా బాగుంటుంది. అంటే డాక్టర్లను నేను ఒకటి చూస్తూ ఉన్నాను సార్, మీరు కూడా కొద్ది మెడిసిన్స్ హెల్ప్ చేస్తూ ఉన్నారు. అంటే కొద్దిగా డాక్టర్లు అంటే జనరల్గా కాకుండా ఏమైనా స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా వస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత మెడిసిన్స్ కూడా కొద్దిగా ఇంకా ఎక్కువ అంటే జనరల్గా నా ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నారని నేను చెప్తా ఉన్నా. మొన్న ఒక క్యాంప్ అయింది వైశ్య సంఘంలో, పెద్ద క్యాంప్ అయింది. దానికి మెడిసిన్ ఒక స్పాన్సర్ చేశారు. అందుకే అంటే జనరల్గా లేకుంటే ఈ మెడిసిన్స్, ఈ మామూలు మెడిసిన్స్, రెగ్యులర్ మెడిసిన్స్ ఉంటాయి. అటువంటి ఏమైనా ఉంటే కూడా మరి మీరు రాసి తెప్పించుకుంటే, పాయున్న వాళ్ళు తెప్పించుకుంటే, లేకుంటే అభివృద్ధిలో హెల్ప్ చేయాలని కోరుతాం. మరొకసారి ఈ సందర్భంగా డాక్టర్ల బృందానికి, వేదిక ఉన్న అందరికీ మరియు నా డివిజన్ సోదరులకు 34వ డివిజన్ నాదిదే సార్, నేను అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరియు ఈ హెల్త్ క్యాంప్ సందర్భం అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తాను. భారత్ మాతా కీ
జై శ్రీరామ్. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు 34వ డివిజన్ సోదర సోదరుమణులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ముఖ్యంగా పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు కావాల్సింది విద్యా, వైద్యం, ఆ తర్వాత ఆవాస్, ఉపాధి. ఈ నాలుగుటికే ఈ తెలంగాణలో గత ప్రభుత్వాలు ఇవన్నీ కూడా దూరం చేయబడ్డాయి. వైద్యం విషయానికి వస్తే హయ్యెస్ట్ అంటే గాంధీ హాస్పిటల్ తర్వాత ఓపీ పేషెంట్లు హయ్యెస్ట్ అంటే మన ఇందూరు సివిల్ హాస్పిటల్. కానీ అక్కడ ఎటువంటి సౌలతులు లేవు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత హాస్పిటల్ విజిట్ చేసి రిక్వైర్మెంట్స్ అడిగితే సివిల్ వర్కులు అంటే బాత్రూమ్లు డ్యామేజు, పైపులు డ్యామేజు గత కొన్ని సంవత్సరాల నుండి, ఇప్పుడు కాదు. టెక్నికల్ మెషిన్స్ సరిపోయినన్ని లేవు. తర్వాత డాక్టర్ల కొరత. కొన్ని కోట్ల రూపాయలతోటి గత 3-4 సంవత్సరాల క్రితం స్కానర్ అంటే హార్ట్ అటాక్కు సంబంధించింది ఆ మిషన్ అన్నమాట. ఏళ్ళ తరబడి ఉండే, ఏళ్ళ ముందు వచ్చింది, ఇప్పటికీ దాన్ని సిలిపలే. ఇది ప్రభుత్వము ఆరోగ్యం మీద పెడుతున్న శ్రద్ధ. అందుకే చాలా చోట్ల ఆరోగ్య శిబిరాలు, హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు 34 డివిజన్లో భారతీయ జనతా పార్టీ నాయకుడు, సోదరుడు బంటు ప్రవీణ్ అందరం కూడా పండు అని పిలుచుకుంటాం. ఆయన ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్కు ఎస్ఆర్ హాస్పిటల్ డాక్టర్లు మరియు యజమాని దానికి హెల్ప్ చేస్తూ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా ఏదైనా కానీ పండు చూసుకుంటూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైన నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఇటువంటి ఆరోగ్య శిబిరాలు చాలా అవసరం ఉన్నాయి. ముఖ్యంగా ఇది మిర్చి కాంపౌండ్ ఏరియా. ఈ స్లమ్ ఏరియాలో ప్రజలకు అవేర్నెస్ ఉంటుంది. అంటే ఏదైనా డయాగ్నోస్ చేయించుకోవాలన్నా మెడిసిన్స్ అంటే బిలో పావర్టీ, ఇక్కడ చాలామంది మిడిల్ అండ్ లో మిడిల్ క్లాస్ ప్రజలు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు. తప్పకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు పండు ఇంకా మున్ముందు ఎక్కువ చేయాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆయనపై, ఆయన కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భాగ్యక్క, పవన్, లక్ష్మక్క, ప్రతాప్, హరీష్, ప్రహ్లాద్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ మరి ఒకసారి గణతంత్ర దిన శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతాకి జై.
ఇందూరు నగర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు నగరంలోని 34వ డివిజన్లో మెగా హెల్త్ క్యాంపు అరేంజ్ చేయడం జరిగింది. ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్లో 31 డివిజన్కి సంబంధించినటువంటి కుమార్గల్లి, 34 డివిజన్కి సంబంధించినటువంటి కుమార్గల్లి, మిర్చి కంపౌండ్, అశోక్ నగర్, రాంగోపాలరావు వీధి, అదేవిధంగా దేవీ రోడ్కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మెగా హెల్త్ క్యాంప్ అనగా 200 నుంచి 300 మందికి సరిపోయే రకంగా ఉచితంగా బ్లడ్ టెస్టులు కానీ, బీపీ టెస్టులు కానీ, అదే రకంగా వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ కానీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ మెగా క్యాంప్కి ఎంఆర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ దొరబాబు గారు, జనరల్ అండ్ ల్యాప్రోస్కోపీ సర్జన్ మరియు అదే రకంగా జనరల్ సర్జన్ వెంకటరమణారెడ్డి గారు మరియు అదే రకంగా సర్ఫరాజ్ సార్ గారు న్యూరో సర్జన్ వారి ఆధ్వర్యంలో ఈ క్యాంపు జరుగుతుంది. ఈ క్యాంపును వినియోగించుకుంటున్న ప్రజలందరికీ కూడా, ఇక డివిజన్ ప్రజలందరికీ కూడా నా తరఫున పేరున ధన్యవాదాలు. అదే రకంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా డివిజన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలకు కానీ, ప్రతి ఒక్క ప్రజలకు కానీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జై.